జరిగింది. ఆనాటి భాగంగా ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ప్రారంభాన్ని అధ్యక్షుడిగా భావన చేస్తూ కళాశాల అధ్యక్షుడు రామచంద్రరావు గారిని స్వాగతిస్తున్నాం. సార్ గారు వచ్చి మధ్యలో చేరుకుంటారు. ఈ యొక్క పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు మొన్న మాధవ్ వివిధ రంగాల్లో మరి కీర్తి గడించిన వారి చేత మరి కళాశాల విద్యార్థులకి అతిథి బోధన చేయాలని చెప్పేసి టీజీసీ తెలియజేయడం ప్రిన్సిపల్ గారు మాకు తెలియజేయడం జరిగింది. వారితో డిస్కస్ చేసి కార్యక్రమాన్ని పెట్టాలనుకున్నప్పుడు మా సంఘం అంతా కూడా వైస్ ప్రెసిడెంట్ భారత్ గారు సుధాకర్ అందరూ డిస్కస్ చేసి అరుణ్ కుమార్ గారిని పెట్టాలన్నారు. ప్రిన్సిపల్ గారు వార్తను ప్రారంభించారన్నారు. వారు హైదరాబాద్ నుంచి ఈరోజు మా కార్యక్రమంలో అట్లానే యాక్సెప్ట్ చేసి చెప్తానని అదే టాపిక్ కూడా వారే ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా అరుణ్ కుమార్ గారు మన కళాశాల పూర్వ విద్యార్థిగా రాజకీయంగా అన్ని రకాలుగా కెరీర్ స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించడం కాకుండా 2 పర్యాలు మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం, అలాగే ఆయన రాజమండ్రి ఒక కీర్తిని రాజమండ్రికే కాకుండా జాతీయ అంతర్జాతీయంలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన మంచి నాయకుడు ఆయన. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు జయాంధ్ర ఉద్యమంలో ఆయన జైలు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వారు విశాఖ ఉక్కు ఆందోళన దాని మీద కూడా ఆయన పోరాటం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక సుబ్రహ్మణ్య మైదానం ఇచ్చారు. ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా 1 year లో ఆయన జరిగిన కార్యక్రమాన్ని పార్లమెంట్ లో ఏ అంశమే మాట్లాడారు, ఏమేమి చేశారు, అదేవిధంగా వారు ఇచ్చిన నిధులు కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారని చెప్పి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ రాజమండ్రి ప్రజలందరూ కూడా తెలియజేసిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు. అలాగే వారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యులు వారి నిధులతో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరి మహిళలు కానీ అనేక మంది మరుగుదొడ్డి లేక వారు ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ నిధులతో ప్రతి చోట వారు మరుగుదొడ్డి నిర్మించడం ద్వారా వారికి భారతదేశంలోనే వారికి ఒక అవార్డు కూడా వచ్చింది. నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చింది. ఏ పార్లమెంట్ మెంబర్ కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా 7 శాసనసభ్యులు కూడా పంచిపెట్టి ఎక్కడెక్కడ రైల్వే బ్రిడ్జ్లు కట్టించాము అన్ని చెప్పడం జరిగింది. వారికి మేము ఫోన్ చేస్తే ఒక సామాన్య కార్యకర్త కానీ పబ్లిక్ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేవారు. మరి ముఖ్యంగా వ్యవధిలో సింపుల్ చెప్పేస్తాను, వారు 3 తరాలకి అంటే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నిన్న మొన్నటి వరకు మన ప్రధానమంత్రి చేసి చనిపోయిన మన్మోహన్ సింగ్ గారికి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి ట్రాన్స్లేట్ ఉంటూ మరి ముఖ్యంగా వారు అపాయింట్మెంట్ లేకుండా గాంధీ కట్టే ఇదే వ్యక్తి మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మన అన్నోళ్ళు అరుణ్ కుమార్ గారు. దీన్ని ఎంతో మంది మా పార్టీలో ఉండే వెళ్ళకుండా 16 ఏళ్ల వయసులో ఆయన చూసుకున్న పార్టీలో ఉంటూ లాస్ట్ అదే పార్టీలో బహిష్కృత నేతగా ఎన్నికైన సోనియా గాంధీ గారితో అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వారి రాష్ట్ర విభజనని పూర్తిగా తప్పుపట్టి మీరు చేస్తున్న విధానం తప్పేది, చాలా అన్యాయంగా జరుగుతుందని చెప్పి ఆ పార్టీ మీద ఆ రోజు అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆ రోజు అధిష్టానాన్ని బహిష్కరించడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయే నాయకుడు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు. మరి ముఖ్యంగా మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న గౌరవ విద్యార్థి ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తిని మరి ఆ రోజు నేతగా చాలా మంది పార్టీలు బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం అందరూ ఆహ్వానించారు. నేను రాను ఇట్లానే ఉంటారని చెప్పేసి విభజన మీద ఎవరు బాధపడి అత్యధిక బాధపడి చాలా అన్యాయం జరిగిపోయింది రాష్ట్రానికి బాధపడిన వ్యక్తి అరుణ్ కుమార్ గారు. అన్ని పార్టీలు ఆలోచించాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విభజన హామీలో ఫ్యాక్ట్ ఫైండింగ్ దాని మీద ముఖ్య సలహాదారుగా అరుణ్ కుమార్ గారిని పిలిచి ఈ సలహాలు ఇవ్వండి అని చెప్పి ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ తర్వాత వారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తప్పకుండా సక్సెస్ అవుతాడు, అతనితో ఒక మంచి జీలో ఉంది, మంచి నాయకుడు అని చెప్పడం జరిగింది. మరి వారు అంతరంగా ఏమంటారు ప్రతి ఆయన ఒకటే చెప్పాడు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, విభజన హామీలు చేయమని. అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదా నుండి వారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో చర్చించేది. అలాగే ప్రతి అంశంలో కూడా అరుణ్ కుమార్ గారి ముద్ర ఉంది. కాబట్టి వారికి పిలవగానే మా ముందుకు వచ్చిన మీకు చాలా ధన్యవాదాలు సార్. చాలా విషయాలు నా మీద అభిమానం కొద్దీ చెప్పాడు. ఇవన్నీ అందరు ఎంపీలు చేసే పనే. నేనంటే చాలా అభిమానం మాధవ్కి. మేమంతా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి దాని మీద కొంచెం నాకు కూడా ఆనందం కలిగించేలాగా నేను చాలా గొప్పవాడిని అని చెప్పాడు. చాలా థ్యాంక్స్. ఇదే క్లాస్ రూమ్లో 52 ఏళ్ళు అయింది. 1973-74 సంవత్సరంలో బీకామ్ ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ రూమ్లోనే జరిగేది.
మా క్లాసులన్నీ. అందుకే మాధవ్తో చెప్పాను, కాన్ఫరెన్స్ రూమ్లో కాకుండా క్లాస్ రూమ్లో పెట్టించోయా. మేము చదువుకున్నప్పుడు క్లాస్ రూమ్లో, ఇక్కడ నేను ఆ లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. ఇప్పుడు పెద్ద చదువులో పెద్ద ఏమీ, కానీ ఇప్పుడు బాధపడుతుంటాను. ఎందుకంటే అప్పుడు చెప్పినవే ఇప్పటికీ గుర్తున్నాయి. మార్కులు ఎలా వచ్చినా కాలేజీ టైంలో ఏదైతే మనకి రిజిస్టర్ అయిపోతుందో తర్వాత లైఫ్లో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ అన్నీ ఫ్రెష్గా ఉన్న బ్రెయిన్స్. ఈ టైంలో ఏదైనా ఒకటి మీకు చెప్తే ఎంత షార్ప్గా అర్థం చేసుకోగలరంటే, మాకు ఒక అరగంట పట్టేది మీకు 6 నిమిషంలో అర్థమైపోతుంది. ఇలా మాలాంటి వాళ్ళని పిలిచి చెప్పమంటాం కూడా దీనివల్ల డైరెక్ట్గా మీ ఎగ్జామినేషన్ మీద, మీ మార్కుల మీద ఎఫెక్ట్ పడకపోయినా మీ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీకున్న సిలబస్లో వేరే దాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా కష్టం, నిజంగా ర్యాంకులోకి రావాలనుకుంటే. మా టైంలో ఇంత లేదు. మా టైంలో కరెక్ట్గా అప్పుడే బ్యాంక్స్ నేషనలైజేషన్ అది అయింది. నేను కామర్స్ స్టూడెంట్ని, బీకామ్. నాతో చదువుకున్న వాళ్ళు అందరూ ఎక్కడో చోట బీకామ్ పూర్తి అవ్వగానే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. బ్యాంకుల్లోనో, రైల్వేలోనో, ఇన్సూరెన్స్లోనో, ఎందులో దాంట్లో ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు పబ్లిక్ సెక్టర్ లేదు, అంతా ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో హైర్ అండ్ ఫైర్, హెవీ కాంపిటీషన్. అంటే మీ జీవితం అంతా కూడా ట్రైనింగ్ అలా అవుతూనే ఉండాలి. మా లైఫ్లో ఉన్నంత ఈజీగా మీ లైఫ్లో ఉండవు, మీది చాలా టఫ్. కానీ నాకు ఆనందం కలిగించింది ఏంటంటే, ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి, ఏసీ రూమ్స్, హెవీ ఫీజులు. అక్కడ పట్టుకుని తవ్వుతూ ఉంటారు. తవ్వుతూ అందులోంచి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా, మనాళ్ళలో కూడా తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే మా వాడికి బాగా వస్తుంది అనే ఆలోచనలోకి వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలు అయితే ఏం లాభం లేదండి, అక్కడ చదువు చెప్పేవాళ్ళు ఉండరు, వినేవాళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు కూడా లిస్టు చూస్తే ఐఏఎస్లు, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మోర్ దాన్ 80% గవర్నమెంట్ కాలేజీల్లో, పబ్లిక్ సెక్టర్లో చదువుకున్నటువంటి వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే మీకున్న షార్ప్నెస్, బాగా బతికిన కుటుంబాల్లో మీరు ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. మీకున్న షార్ప్నెస్, లైఫ్ మీద మీకున్నటువంటి యాటిట్యూడు, అండర్స్టాండింగు చదువుకుని బాగా పెద్ద బతుకు బతికి వాళ్ళ పిల్లలకి ఉండదు. వాళ్ళకి కేర్లెస్గా ఉంటుంది. మీకు తెలుసు లైఫ్ ఏంటో, లైఫ్లో బాధ ఏంటి, బాధ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నీ తెలుసు. అందుకని మీకు ఉన్న ఆపర్చునిటీ డెఫినెట్గా వాళ్ళకి లేదు. ఆ ఆపర్చునిటీని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఆ యూజ్ చేసుకోవటంలో ఒకటే నేను కోరేది ఏంటంటే, చదువుకుంటారు, సినిమాలకు వెళ్తారు, ఇప్పుడంతా నెట్ వచ్చింది, సెల్ ఫోన్లు పట్టు కూర్చుంటారు. ఇవన్నీ మామూలుగా అన్ని చోట్ల జరిగేవే మీ లైఫ్లో కూడా జరుగుతుంటాయి. ఎడిషనల్గా మీరు యాడ్ చేయవలసింది ఒకటి ఏంటంటే, మీ లైఫ్ గురించి అలాగా ఎప్పుడు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీకన్నా తక్కువ వాళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది, ఏంటి దానికి కారణం, ఎందుకు వాడు ఇంకా బెటర్గా బతకలేకపోతున్నాడు అనే ఆలోచన కనీసం వారానికి ఒక అరగంటన్నా చేయండి. నేను చేసేవాళ్ళం. మా టైంలో ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువ ఉండేది. కమ్యూనిస్ట్, ఎస్ఎఫ్ఐ ఉండేది. ఇప్పుడు ఉన్నాయా? అవి ఉన్నాయి. మరి మీలో ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ స్టూడెంట్స్ కాంగ్రెస్ ఉండేది, ఏబీవీపీ అని భారతీయ జనతా పార్టీ వాళ్ళది ఉండేది. అప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు, దాని పేరు జనసంఘ్. ఇలాగా అన్ని పార్టీల వాళ్ళు ఉండేవారు. నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీలో జరగక్కర్లేదు, ఏం జరగక్కర్లేదు. ఏంటి హిస్టరీ అంటే, మేము గౌతమి గ్రంథాలయంలోకి వెళ్ళి ఒక రోజంతా కూర్చుంటే కానీ రాజమండ్రికి ఎవరు ఫస్ట్ ఎంపీ అనేది తెలిసేది కాదు. ఫస్ట్ ఎంపీ ఎవరు చేశారా రాజమండ్రి అంటే ఎవరిని అడిగినా చెప్పలేకపోయేవారు. లైబ్రరీలోకి వెళ్ళి పాత పేపర్లు అన్నీ తిరగేసి ఆ టైంలో చూసుకో, దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమండ్రి వచ్చి, ఏంటి భారతదేశంలో అతిపెద్ద లీడరు దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే, గాంధీ, నెహ్రూ ఆ లెవెల్ లీడరు. ఆవిడ దేశానికి స్వాతంత్రం రాగానే ఇక్కడికి వచ్చి రాజమండ్రి పార్లమెంటుకి పోటీ చేసి
వెళ్ళిపోయింది. నెహ్రూ గారు వచ్చి ఇక్కడ 2 రోజులు తిరిగట్ట రాజమండ్రిలో, అయినా ఓడిపోయింది. నల్లా రెడ్డి నాయుడు అని చెప్పి ఒక ఆయన సోషలిస్ట్ పార్టీ ఆయన నెగ్గాడు. అప్పుడు ఇద్దరు ఉండేవారు, ఒక షెడ్యూల్ కాస్ట్ ఎంపీ, ఒక అదర్ కాస్ట్ ఎంపీ. నల్లా రెడ్డి నాయుడు అదర్ కాస్ట్, షెడ్యూల్ కాస్ట్ అయిన సిపిఐ పార్టీకి చెందినటువంటి ఆయన ప్రకాశ్రావు కాదు, మోహన్ రావు, ఆనేటి మోహన్ రావు. మన నక్కా నాగేశే మాకు పార్లమెంట్లో అక్కడ పాత ఎంపీలు అందరికీ సన్మానం చేశారు. 70 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు అయిన సందర్భంగా పార్లమెంటు సన్మానం చేసి అందరినీ పిలిచారు. రాజమండ్రి ఫస్ట్ ఎంపీ మర్చిపోయారు, ఆయన బతికే ఉన్నాడు. మన నగేష్ చెప్పాడు రాజమండ్రి ఎంపీకి ఇన్విటేషన్ రాలేదండి. ఎక్కడ ఉన్నాడా అంటే యానాన్ దగ్గర ఎక్కడో తాళరేవా అక్కడ ఉన్నాడండి, నాకు తెలుసు, తీసుకురా వెంటనే అని చెప్పి ఈయన వెంటనే ఆయన తీసుకొచ్చి రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ తీసుకొచ్చి అక్కడ ఆయన నెంబర్ కింద పెట్టి ఆయన లోపల మాట్లాడిని చూసి ఎంపీలు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా చూసి ఇక్కడ ఈ సీట్లో సెంట్రల్ హాల్లో చెప్పాడు, ఈ సీట్లో కూర్చునేవాడిని నేను, వచ్చి అగో నెహ్రూ అక్కడ కూర్చునేవాడు, ఇంకో ఆయన అక్కడ కూర్చునేవాడు, నా పక్కన ఎప్పుడు ఎవరు కూర్చుండేవారంటే అంబేద్కర్ కూర్చునేవాడు అని చెప్పాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి ఈయన పక్కన కూర్చునేవాడు. అంటే అంబేద్కర్ తోటి పక్కన కూర్చున్న మనిషి మనం మర్చిపోయాం. ఫస్ట్ ఎంపీ చేసిన మనిషిని మర్చిపోయాం. అంటే ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఎవరా ఫస్ట్ ఎంపీ అంటే టక్కన నెట్లో కొట్టామనుకో గూగుల్ సెర్చ్లో వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేస్తుంది, చాట్ జీపీటీలో వచ్చేస్తుంది, మొత్తం ఎందులో కొట్టినా వచ్చేస్తుంది. మీకు ఈ అడ్వాంటేజ్ వచ్చింది, మా టైంలో ఈ అడ్వాంటేజ్ లేదు. ఇవాళ ఈ అడ్వాంటేజ్ని వాడుకుని ఎలాగా ఏ లైన్లో వెళ్తే దేశం కరెక్ట్ మీరు అనుకుంటారు. ఎవరండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడండి? మీరే చేయాలి. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మాకందరికి మా పనులు వేరు. మేము నెగ్గేవరకే మీ ఓట్లు కావాలి, కానీ నెగ్గిన తర్వాత మా డబ్బులు ఇచ్చిన వాడిని ఎలా సేవ్ చేయాలా అన్నది మెయిన్ ప్రయారిటీ. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు ఇట్లేదు, ఎవడో ఒకరిని పట్టుకుని వాడి దగ్గర డబ్బులు తీసుకుని కొంటాం ఓట్లు. నెగ్గిన తర్వాత వాడికి విశ్వాసంగా ఉండాలా, ఓట్లు వేసిన వాడికి విశ్వాసంగా ఉండాలా? డబ్బు ఇచ్చిన వాడికే, లేకపోతే నెక్స్ట్ టైం డబ్బులు ఇవ్వడం. దాంతో ఆటోమేటిక్గా అందరూ అలా అటే పోతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా కనుక ప్రవర్తించలేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో అన్న భయంలోకి రాజకీయ నాయకులు వచ్చారు. ఇటువంటప్పుడే మీ పాత్ర ఏంటంటే, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో ఏదో ఆవకాయ ఎలా చేయాలో, చీరలు ఎలా కట్టుకోవాలో, నగలు ఎలా వేసుకోవాలో ఇలాంటివే కాకుండా పొలిటికల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను కొన్ని చూసి ఆశ్చర్యపోతుంటాను. ఎవడో చెప్పినవాడు ఎవడో పేరు పెట్టడం ఏం పెట్టడం, బ్రహ్మాండమైన పెడుతుంటారు. అది చదువుతుంటేనే ఇంత నాలెడ్జ్ ఉంది, ఎవడరా కుర్రాడని తెలుసుకోవాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు దానికి కూడా ఏదో యాప్ ఉంది అంటున్నారు, కానీ ఆ యాప్ ఎందుకు పెట్టారంటే వాడి మీదకి ఏమైనా యాక్షన్కి వస్తారేమో అని అలా చెప్పేసి అనానమస్గా పెట్టేస్తుంటారు. పెట్టక్కలేదు. మీరు వారానికి ఒకసారి నేను చెప్పిన థింకింగ్ చేసినప్పుడు మీకే చాలా ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఈ దేశం ఎలా నడవాలి అన్నది నిర్ణయించవలసింది యూతే. మీకు ఆలోచన అంటూ వచ్చిన రోజున డెఫినెట్గా దాని పర్యవసానం దేశానికి మంచిది అవుతుంది. ఇవాళ క్యాపిటలిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి అన్నది మీకు నేను చెప్పక్కర్లే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు ఎవడన్నా నెట్లో అలా చూసుకుంటే మొత్తం వచ్చేస్తున్నాయి. క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, మన దేశానికి ఏమిటి సూట్ అవుతుంది. మన దేశానికి 140 కోట్ల జనాభా, చైనాను ఆల్రెడీ డామినేట్ చేసాం. వీళ్ళకి ఏమీ తెలియదండి, ఏం టెక్నాలజీ తెలియదండి, ఏమి చేతకాని మనుషులండి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నన్ని సెల్ ఫోన్లు ప్రపంచంలో ఏ దేశంలో లేవు, చైనాలో కూడా లేవు. సెల్ ఫోన్ వాడకమే అసలు టెక్నాలజీ తెలుసుకోవటం. సెల్ ఫోన్ వాడుకుని సెల్ ఫోన్లో పేటిఎం ఏటీఎంలు ఏమో నాకు తెలీదు, నాకు డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియదు, నా దాంట్లో లేదు కూడా. కానీ ఇంటికి వచ్చిన ఎలక్ట్రీషియన్ మొన్న రిపేర్ అది చేసి ఎంత ఏమంటాయంటే, ఓ 200 కంగారం లేదు పేటీఎం చేయను. రాదు బాబు, నాకు పేటీఎం లేదు తెలీదు, నువ్వేం చదువుకున్నావు అని అడిగాను. నేనేం చదువుకోలేదండి, 5th క్లాస్ దాకానే చదువుకున్నాను, మా నాన్నగారు ఎలక్ట్రీషియన్, ఆయనతో తిరిగేవాడిని, దాంతో ఈ ఎలక్ట్రీషియన్ ఇది వచ్చింది. రోజుకి ఎంత సంపాదిస్తావు నేను నా క్యూరియాసిటీ కొద్దీ అడుగుతుంటాను. అతనికి ఏ చదువు రాకపోయినా ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు, ఫోన్లో నుంచి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసు, నాకు తెలియంది. టెక్నాలజీ ఎలా వాడుకోవాలన్నది అవసరం నేర్పింది. అవసరం మనల్ని నడిపిస్తుంది. మీకు అవసరం మీ బతుకు ఎలా అవసరమో మిగతా వాళ్ళ బతుకు కూడా అవసరం కింద మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో ఈ దేశానికి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. పెద్ద పనేం చేయక్కల, మీరేం పట్టుకొని మీ జేబులో ఉన్న ఎవరికి ఇచ్చేయక్కలేదు, త్యాగం చేయక్కలేదు. అరే వీడు ఏంటి ఇలా ఉన్నాడేంటి, ఇంత దారుణమైన బతుకుతున్నాడు ఏంటి అని ఒక్క ఆలోచన ఒక్క క్షణకాలం మీలో వచ్చిందంటే అది ఈ దేశాన్ని డెఫినెట్గా బాగు చేస్తుంది. ఇగో ఇప్పుడు వస్తూ ఇది కూడా నేను నెట్లోంచి తీసిందే.
మన లేటెస్ట్ ఆక్స్ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఈ ఇండస్ట్రీలకి సంబంధించినవి ఇవన్నీ కలిపి యూనియన్ అనమాట. ఇందులో ఎక్కువ ఇండస్ట్రియలిస్టులు, డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు సర్వే చేసి రిలీజ్ చేస్తుంటారు, వరల్డ్ బ్యాంక్ సర్వే లాగా, స్టేట్ బ్యాంక్ సర్వే లాగా సర్వే చేసి. ఇది చేసింది డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఉంటే డబ్బున్న వాళ్ళ వైపే అనుకూలత ఉంటుంది, కానీ పేదవాళ్ళ వైపు అనుకూలత ఉండడానికి అవకాశం లేదు. అందుకని ఇది ఎక్కువ తీసుకోవచ్చు మనం. ఈ ఆక్స్ఫామ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మన దేశంలో 40% ఆఫ్ ద వెల్త్, 40% అంటే 100 రూపాయలు ఉంటే 40 రూపాయలు 1% జనం దగ్గర ఉంది. 100లో 40 రూపాయలు ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఉంది. 5% ఇండియన్స్, 60% కన్నా ఎక్కువ ఏది వెల్త్. 5% అంటే 95 మంది దగ్గర 40% ఉంటే 5% దగ్గర 60% ఉంది. 3% వెల్త్, ఓన్లీ 3% వెల్త్ ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అయిందంటే 50%. మనం అందరం దానికి దీనికి బార్డర్లో ఉంటాం అన్నమాట. పై వాళ్ళందరూ వేరు, మనం పూర్తిగా 3%లోకి వచ్చాము. ఆ 60లోంచి 50-60 చెప్పాడు. వీటిలో ఈ మధ్యలో ఉందిగా 10%, 60% దగ్గర ఎంత ఉందో చెప్పాడు, 50% దగ్గర ఎంత ఉందో చెప్పాడు. ఈ 50-60 మధ్యలో ఉన్నాం అనమాట. మనం అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువుకోవడానికి అర్హత ఉన్నవాడు. ఈ ప్రపంచంలో లెక్కేశారు. మనం అందరం ఎంతలోకి వస్తామంటే 8%లోకి వస్తాం. డిగ్రీ చదువుకునేటువంటి స్థాయి ఎఫర్ట్ చేయగలిగినటువంటి జనం ఈ ప్రపంచంలో 8% ఉన్నారు. అందులో మీరు, నేను, అంబానీ, అదానీ వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. అందులో మనందరం ఏంటంటే ప్రివిలేజ్డ్, డిగ్రీ దాకా చదువుకోగలిగిన పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితి, ప్రైవేట్ కాలేజీ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీ కానివ్వండి, ఏ కాలేజీ కానివ్వండి, ఇక్కడ వచ్చి మీరు ఈ టైంకి పని చేసుకుని మీ తిండి మీరు సంపాదించుకోగలిగిన స్థితిలో లేకుండా మీరు వచ్చి కాలేజీలో చదువుకుని బెటర్ లైఫ్ని ఎంజాయ్ చేయగలిగేటువంటి, ఎఫర్ట్ చేయగలిగేటువంటి ఒక శక్తి ఉన్నవాళ్ళు మీరే 8%. అందులోనే మనందరం వస్తాం. మనం ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే, ఇండియా లాంటి దేశంలో మెయిన్ మనకు ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇది చూపిస్తుంటారు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అస్సలు నమ్మకండి. ఎందుకంటే మొత్తం మన అందరికీ ఉన్నటువంటి ఆస్తులన్నీ కలిపి ఇక్కడ ఉన్న జనం అందరితో భాగిస్తే ఎంత వస్తుందో అది పెర్ క్యాపిటల్. మీ అందరికీ కలిపి 1 కోటి రూపాయల ఆస్తి నా ఒక్కడికి 1 కోటి రూపాయలు ఉంటే ఈ 2 కోట్లని మన అందరినీ పెట్టి భాగిస్తారు 100 అంటే ఒక్కొక్కరికి 22 లక్షలు ఉందండి అని. మీకేం లేదు, నా దగ్గర ఉంది కూడా కలిపేస్తారు. అలాగే ఈ 40% వాళ్ళు 40% ప్రాపర్టీ ఎవరైతే 1% పాపులేషన్ దగ్గర ఉందో అది ఇందులోనే కలుపుతారు. 5% దగ్గర ఉన్న 60% ఇవన్నీ కలిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ జీడిపి అనేస్తారు. అది కాదు, దాన్ని పరిగణలో తీసుకోకూడదు. మనం పరిగణలో తీసుకోవాల్సింది లివింగ్ స్టాండర్డ్స్. లివింగ్ స్టాండర్డ్స్ వేరే ఉంటుంది, మీకు నెట్లో ఎత్తితే దొరుకుతుంది. లివింగ్ స్టాండర్డ్స్లో ఆరోగ్యం ఎంత ఫుడ్ తినాలి, ఒక మనిషికి ఎన్ని క్యాలరీస్ కావాలి, అన్ని క్యాలరీస్ వాడు తినగలుగుతున్నాడా, వాడికి కావాల్సిన వైద్యానికి ఏం కావాలి, ఎంత ఎఫర్ట్ చేయగలుగుతున్నాడా, ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని ఇగ్నోర్ చేస్తారు. మనంటే మాయ చేయడం జనాలు. ఇది ఇదే కాదు, ఏ గవర్నమెంట్ అయినా అదే చేస్తుంది. ఎందుకంటే మనం ఒరే పర్ క్యాపిటల్ బాగా పెరిగిందని జీడిపి. ఇదిగో అరుణ్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడేమో 10% జీడిపి పెరిగితే ఈయన కొత్త ఎంపీ గారు రాగానే 15% పెరిగిందండి. ఇవన్నీ కూడా లెక్కలు డబ్బులు ఉన్న వాళ్ళకి అనుకూలమైన లెక్కలే కానీ ఫ్యాక్చువల్ లెక్కలు కాదు. మనం వెళ్ళవలసింది ఏంటంటే ఫ్యాక్చువల్గా పోవర్టీ ఎంతవరకు ఎరాడికేట్ అవుతుంది, పోవర్టీ ఎరాడికేట్ అవడానికి ఏం చేయాలి. మీకు ఇంకో విషయం ఏంటి తెలుసా, మొత్తం గ్లోబ్ మొత్తం ఒక 100 ఎకరాలు అనుకోండి, అందులో మనం ఇండియాకు ఉన్నది 2.4% ఆఫ్ భూమి ఇండియాకు ఉంది. వాటర్ ప్రపంచంలో ఉన్న తాగే వాటర్ అంతట్లో తాగడం అంటే రైతులకు కానీ ఇంకోటి కానీ ఉపయోగపడే సముద్రం నీరు కాకుండా ఉపయోగపడే నీరు ఎంత ఉందో అందులో ఇండియాకి 4% ఉంది. 2.4% భూమి, 4% నీళ్లు, 17.7% జనాభా. అర్థమైంది కదా, 17.7% జనాభా ఉన్న దేశంలో మనకున్న భూమి చూస్తే 2.3%, నీళ్లు చూస్తే 4%. బాగా ఉన్నది ఏంటంటే ఇక్కడ
బంగారం ఇండియాలో ఉన్నంత ఎక్కడా లేదు. 11% బంగారం ఉంది. ఈ బంగారం అంతా డెడ్ ఇన్వెస్ట్మెంటే. కానీ బంగారం లేకుండా ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు. ఇక్కడ మతం లేదు, కులం లేదు, ఏం లేదు. ఆడపిల్ల అనేటోడికి బంగారం ఉండాలి. ఎంత బంగారం ఉంటే అంత వాల్యూ. ఇది డెడ్ క్యాపిటల్. ఈ బంగారం మీద బంగారాన్ని కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని గవర్నమెంట్ అడిగితే మాత్రం గవర్నమెంట్ పోతుంది. ఎందుకు పోతుందంటే ఇంతకుముందు ఇంతకుముందు గోల్డ్ బాండ్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తే యుద్ధం టైంలో ఏం కదా 62 బ్రహ్మాండంగా వచ్చి గోల్డ్ అంతా ఇచ్చారు, ఇదిగో మేము ఇస్తున్నాం అని. ఇప్పుడు ఎందుకు ఇంత మారిపోయింది? ఇప్పుడు ఎవడో గోల్డ్ జోలికి మన మోడీ గారినే ఈ డిమానిటైజేషన్ జరుగుతున్నప్పుడు గోల్డ్ కూడా అనేటప్పటికి పెద్ద గొడవ వచ్చింది. గోల్డ్ జోలికి రమ్మని చెప్తామని ఒక్క ఆడది కూడా ఓటేది జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు మానేశాడు. లేకపోతే గోల్డ్ కూడా వచ్చు. ఎందుకు వచ్చిందంటే ఫీలింగ్ ఇది ఆడ మనిషికి వచ్చింది కాదు, ఫ్యామిలీకి ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఈ గోల్డ్ దగ్గర కూడా మన దగ్గర లేకుండా పోతే రేపు ఏదైనా కష్టం వస్తే గోల్డ్ అనేది మన బ్యాంకులో ఉన్న డబ్బుతో సమానంగా మనం ట్రీట్ చేస్తాం. దాన్ని ఒక ఆర్నమెంట్ కింద దీని కింద ట్రీట్ చేయం. ఆ గోల్డ్ ఆడ మనిషి దగ్గరే ఎందుకు పెడతామంటే ఆడ మనిషికి ఫ్యామిలీ మీద ఉన్నంత కమిట్మెంట్ మగవాళ్ళకు ఉండదు. కష్టం వచ్చినప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడే త్యాగం ఆడ మనిషి దగ్గరే ఉంటుంది. అది ప్రకృతి ద్వారా మీకు సంక్రమించింది. అందుకనే మగవాడు కూడా ఇంట్లో ఆడ మనిషి బంగారం కొనుక్కుంటే అడ్డం పెట్టడం, డబ్బులు ఉంటే ఎఫర్ట్ చేయగలిగితే చీరలు అవి కొనేస్తుంటే కోపం వస్తుంది. కానీ బంగారం కొనుక్కోవాలంటే బాగానే కొన్నావే, ఎక్కడ దాచావు డబ్బులు, ఎలా తెచ్చావని అడుగుతాడు తప్ప ఎందుకు కొన్నావు అని అడగరు. ఎందుకంటే అది కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఎవరి వల్ల వస్తుంది? ప్రభుత్వాల వల్ల వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి రేపు ఏంటన్నది మనకు గ్యారంటీ లేదు. దీనికి కారణం మన ఎకానమీ ఏ పరిస్థితిలో ఉండాలి. క్యాపిటలిజం అంటే ఇదేం పెద్ద బ్రహ్మసూత్రం ఏం కాదు, డెఫినేషన్ కష్టం కాదు. క్యాపిటలిజం అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి వనరులు కానీ ఉత్పాదక శక్తి కానీ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మొత్తం రైల్వేలు కానీ, విమానాలు కానీ, రోడ్లు కానీ, ఇప్పుడు టోల్గేట్ పెడుతున్నారు, అది క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్. అన్నీ కూడా ప్రైవేట్ వారి కంట్రోల్లో ఉంటాయి. ఉంటే డెఫినెట్గా బాగా నడుపుతారు. ఎందుకంటే లాభాల కోసం నడుస్తుంది కాబట్టి బాగా నడుపుతారు. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఆర్టీసీ బస్సు ఉంది. ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ది, అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలో ఆర్టీసీ బస్సులన్నీ గవర్నమెంట్ వారు నడుపుతారు. గవర్నమెంట్ వారు నడిపేటువంటి బస్సు మనం ఎక్కాం. 100 రూపాయలు ఎక్కువైనా 1000 రూపాయలు ఎక్కువైనా ప్రైవేట్ బస్సులో వెళ్ళడానికి ఇష్టపడతాం. కారణం అంటే ప్రైవేట్ బస్సులో ఉన్న కంఫర్ట్, క్లీనినెస్, నీట్నెస్ ఆర్టీసీ బస్సులో ఉండదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్కి జీతం ఎంత? 1000 రూపాయలు. అదే ప్రైవేట్ బస్సు జీతం 500. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలాగే ఇక్కడ మీ టీచర్లకు ఇచ్చే జీతంతో నారాయణ, చైతన్య లాంటి పెద్ద కాలేజీలో 4 టీచర్లకు ఇస్తారు. అది అయినా అందరూ అక్కడే జాయిన్ అవుతారు. ఇక్కడికి ఎందుకు రారు? ఇక్కడ బ్రహ్మాండమైన మోస్ట్ ఎఫిషియెంట్ టీచర్లు అయితేనే గవర్నమెంట్ కాలేజీలో వాళ్ళు టీచర్గా రిక్రూట్ అవుతారు. ఎందుకు ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు పని చేయరు. వాళ్ళు పని చేయకపోతే మేనేజ్మెంట్ ఊరుకోదు. ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరో? గవర్నమెంట్, మనమే. జవహర్లాల్ నెహ్రూ గారు రాగానే ఆయన ఏమనుకున్నాడంటే మొత్తం ఈ దేశంలో అప్పటికి అంతా కూడా ప్రైవేట్ చేతిలోనే ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఎందుకంటే మనల్ని పరిపాలించిందే కంపెనీ పరిపాలించింది. కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం ప్రైవేట్ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. నెహ్రూ గారు వచ్చి ఏమనుకున్నాడు, ఈ ప్రైవేట్ అన్నీ కనుక పబ్లిక్లో పెడితే డెఫినెట్గా ఈ పబ్లిక్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చిన లాభాలన్నీ పబ్లిక్ పంచవచ్చు. వాళ్ళేమో వాళ్ళు తీసేసుకుంటున్నారు. క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్లో, సోషలిస్టిక్ ప్యాటర్న్లో వద్దామని ట్రై చేశాడు. ట్రై చేసి నవరత్నాలని మొత్తం అన్ని పబ్లిక్ సెక్టర్లో పెడితే ఏమైంది? పబ్లిక్ సెక్టర్లో పని చేయడు. ఆర్టీసీ బస్సు ఎప్పుడు లాసే. ప్రైవేట్ బస్సు వాళ్ళు 2 ఏళ్ళు తిప్పేటప్పటికి 6-10 బస్సులు కొంటున్నాడు. ఇదే మనిషి ఇక్కడ పని చేయలేకపోతున్నాడు, అక్కడికి వెళ్ళేటప్పటికి పని చేయక తప్పట్లేదు. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఎక్కడ చూసినా ఎవర్రా టాప్ ర్యాంకింగ్ అంటే అంత మనవాళ్ళే. మనాళ్ళంటే మన ఆంధ్ర తెలుగాళ్ళు, కర్ణాటక వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఎక్కడ టాప్లోకి వెళ్ళినా సరే సౌత్ ఇండియన్స్ అన్నవాడు టాప్లోకి వచ్చేస్తున్నాడు. వాడే ఇక్కడ ఇండియాలో పనిచేస్తే ఎందుకు పనికి రాకుండా పోను? ఎందుకంటే వాడేం పెద్ద ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఏం కాదు. అది మామూలుగా మన రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని కంప్యూటర్ ఇంజనీరింగ్ అని అక్కడెక్కడికో వెళ్ళి అక్కడ అలా వెళ్ళి చిన్న చిన్న యూనివర్సిటీల్లో ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి అది చేసి ఇది చేసి దేనికి మైక్రోసాఫ్ట్గా సత్య నాదేళ్ళ గూగుల్ సుందరపుచ్చే అట్లీస్ట్ వాడు ఐఐటి సత్య నాదేళ్ళ. అతనేం పెద్ద కాలేజీలో పెద్ద స్కూల్స్లో చదువుకోలే, మామూలు వాటిలోనే చదువుకున్నాడు. వెళ్ళి అతను నాకు అదే అనిపిస్తుంది, వాళ్ళు
అంతంత పెద్ద ఇండియా బడ్జెట్ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి కంపెనీల్ని మోస్ట్ ఎఫిషియెంట్గా నడపగలిగినప్పుడు మీరు నడపలేరా ఇండియాని? డెఫినెట్గా నడపగలరు. అయితే మనకు తెలియకుండా ఒక లేజినెస్, లెథార్జీ వచ్చేసింది. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తే, ఇప్పుడు మీ గవర్నమెంట్ కాలేజీ ఉంది, పర్మనెంట్ టీచర్ అయ్యాడు, ₹1,00,000 2,00,000 జీతం ఉంటుంది. అదే పని చేయడానికి ఇప్పుడు ఏ రిక్రూట్మెంట్ అంటారు దాన్ని? అవుట్ సోర్సింగ్. అంటే అదే లెక్చరరు, అదే స్పీచ్, అదే అవర్స్ అన్నీ అదే, కానీ 25,000 వస్తుందా? 28,000 వస్తుంది. అది గట్టిగా చెప్పడానికి కూడా భయం. ఎందుకంటే ఏమో అవుట్ సోర్సింగ్ తీసి పంపించేస్తారేమో ఇంటికి. ఎందుకు వచ్చింది గొడవ? అరుణ్ కుమార్ వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఏంటి 25,000 ఇస్తారని మాకని ఎందుకు వచ్చింది? ఆయన ఎవడో మహాధైర్యంగా చెప్పాడు 28 అండి, 25 కాదు 28. దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సేమ్ వర్క్ సేమ్ పే. ఒకే తరహా పని చేసినట్టయితే ఆ పని చేసిన వాళ్ళకి ఒకే తరహా జీతం ఇవ్వాలని ఉన్నాయి జడ్జిమెంట్లు. ఆ జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళని 1,00,000కి పెంచాలా, వాళ్ళని 28కి తగ్గించాలా? కోర్టులో ఏమనేస్తుందంటే గవర్నమెంట్ ఎఫిడవిట్, వీళ్ళందరినీ 1,00,000కి పెంచడానికి కావాల్సినటువంటి డబ్బు మా దగ్గర లేదు, కాబట్టి మీరు అనుమతిస్తే వాళ్ళందరినీ 28కి చేసేస్తాం. కోర్టు వారు కంగారు పడతాడు, ఎందుకంటే వాళ్ళ జీతాలు కూడా గవర్నమెంట్ ఇచ్చేవే. వాళ్ళకి రేపు వస్తుంది సుప్రీంకోర్టు జడ్జికి అయితే 5 లక్షల జీతం ఎందుకు ఇవ్వాలి, రాజమండ్రిలో మేజిస్ట్రేట్ గారికి ఏమో 50,000 ఎందుకు ఇవ్వాలని, ఎందుకు వచ్చిన రిస్క్ అని అలాంటి తీసి పక్కన పెడుతుంటారు. కానీ ఇది అంబేద్కర్ ఒప్పుకోలే. అంబేద్కర్ ఫస్ట్ అందరూ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాశాడు, రిజర్వేషన్లు ఆయన వల్లే వచ్చాయి ఇవే అనుకుంటారు. కానీ అంబేద్కర్ దగ్గర ఇంకో గొప్ప విజన్ ఏంటంటే ఎకనామిక్స్ మీద ఆయనకున్న విజన్ చాలా గొప్ప విజన్. ఎందుకంటే బాధలు పడి వచ్చినటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చాడు కాబట్టి కష్టం అంటే ఏంటో వాళ్ళు తెలుసు. ఇప్పుడు మనకేం తెలుసు అసలు? మనకి ఎప్పుడు నేను పుట్టప్పుడే 70 ఏళ్ళు అయింది. అన్టచబిలిటీ అనేది నాకు తెలియదు అసలు. ఎక్కడో అవుతుంటే అన్టచబిలిటీ అని ఉండేదిట అని వింటమే తప్ప. కానీ డైరెక్ట్గా ఈవాల్టికి కూడా ఇండియాలో అన్టచబిలిటీ ఉంది, చాలా రాష్ట్రాల్లో ఇంకా ఉంది. వాడు కాఫీ హోటల్లో కాఫీ తాగడానికి వెళ్తే వాడి గ్లాస్ వేరు, వీడి గ్లాస్ వేరు. వాడు చర్చికి వెళ్తే చర్చిలో వేరే కులం, పెద్ద కులం చర్చి వాళ్ళంతా వేరే ఉండాలట, ఈ కులం చర్చి వాళ్ళంతా వేరే ఉండాలి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు ఈ కులాల మతాలు ఏమి ఉండకూడదు అని వచ్చిన మతంలో కూడా అంత నరాల్లో లోపలికి వెళ్ళిపోయి ఉంది అది. దాన్ని అలాంటి లైఫ్లోంచి బయటకు వచ్చినవాడు కాబట్టి అంబేద్కర్కి మొత్తం విజన్ తెలుసు. ఆయనే మినిమం వేజ్ అనేది ఏర్పాటు చేసింది. ఇండియా లాంటి దేశంలో మినిమం వేజ్ అనేది స్టార్ట్ చేసి దాని మీద ఒక పెద్ద థియరీ ఇచ్చింది. ఫస్ట్ ఇచ్చింది అంబేద్కర్. అంబేద్కర్ గొప్ప అచీవ్మెంట్స్లో అదొకటి. ఎవడు ఏ పని చేస్తే ఎంత డబ్బు ఇవ్వాలి, ఎవడు ఏ పని చేస్తే ఎంత డబ్బు ఇవ్వాలి అన్నది నిర్ణయం చేసి, ఇందాక మీకు చెప్పానే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి వాడికి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎలాంటి బతకాలి, వైద్యానికి ఎంత అవుతుంది, విద్యకి ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కేసి ఇది మినిమం ఇచ్చి తీరాలి. మినిమం వేజ్ అంటే అది వేజ్ ఫిక్సేషన్ కాదు, మినిమం ఇచ్చి తీరాలి. దాని తర్వాత వేజ్ ఫిక్సేషన్ లాభాలను బట్టి దాన్ని బట్టి చేస్తాను. ఈవేళ అది అమల్లో ఉందా? ఎక్కడా లేదు. అందుకే ఈ సబ్సిడీలు ఇవ్వటం. అసలు నిజంగా మినిమం వేజ్ కనుక కరెక్ట్గా అమల్లోకి తెస్తే వృద్ధులకు పెన్షన్ తప్ప మిగతాది ఏది ఇవ్వక్కల. ఎందుకంటే ఎవరు పని చేయించుకున్నాడో వాడే ఇస్తాడు. ఈవేళ వాళ్ళని టచ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ మేకర్స్, మొత్తం డిస్టర్బ్ చేసేస్తారు. వాళ్ళని టచ్ చేయలేరు. వాళ్ళని కాదు ఎవరినైనా సరే ఈక్వల్గా టచ్ చేయటమే మన లా, మన కాన్స్టిట్యూషన్ ఈక్వల్. అంబానీకి ఒక ఓటే ఉంది, ఆదానికి ఒక ఓటే ఉంది, అరుణ్ కుమార్కి ఒకటే ఉంది, మీకు ఒకటే ఉంది. మీ ఓటు నా డబ్బులను బట్టి నా ఓటుకి 10 ఓట్లు వాల్యూ. ఆయన కోటీశ్వరుడు, 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఓటుకి ₹1,00,000 ఇవ్వాలి. ఇది లేదు. బ్రిటిష్ టైంలో ఉండేది ఇది. డబ్బున్న వాళ్ళకే ఓటు ఉండేది, డబ్బు లేని వాళ్ళకి ఓటు లేదు. 52లో మొట్టమొదటి ఎలక్షన్ పెట్టినప్పుడు ఇండియాలో మార్పు తీసుకొచ్చారు. ఏంటంటే అందరూ సమానం. కానీ నిజంగా సమానం రాలే. ఎందుకు రాలేదంటే పావర్టీ వల్ల. పావర్టీ ఎరాడికేషన్కి సోషలిజం కరెక్టా, మనకి క్యాపిటలిజం కరెక్టా? ఆర్టీసీ బస్సులన్నీ తీసి ప్రైవేట్ బస్సులు పెట్టారనుకోండి, మారేడుమిల్లి వెళ్ళడానికి బస్సు ఉండదు. ఎందుకు వేస్తాడు మారేడుమిల్లికి బస్సు? ఆ అడవిలోకి రోజుకి వెళ్ళేవాళ్ళు 10 మంది ఉంటారు. ఆ 10 మంది కోసం బస్సు వేస్తే లాస్ అయిపోతుంది. ప్రైవేట్ వాడు ఎవడు మారేడుమిల్లి బస్సు చూడండి మీరు, ఎక్కడా ఉండదు. ఓన్లీ హైదరాబాద్కు ఉంటుంది, మెడ్రాస్కు ఉంటుంది, వైజాగ్కు ఉంటుంది. ఎక్కడ జనాభా ఉంటే అక్కడ ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకని నేషనలైజేషన్ ఆఫ్ బస్సెస్ చేశారు, అన్ని చోట్లకి వెళ్ళాలనే ఉద్దేశంతో. కానీ ఉద్దేశం ఎక్కడ నీరు గారిపోతుందంటే పనిచేసేవాడు పబ్లిక్ సెక్టార్లో పనిచేయడు, ప్రైవేట్ సెక్టార్లో కష్టపడి పనిచేస్తాడు. ఏం చేసినట్టయితే ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ తోటి కాంపిటీషన్లోకి వస్తుంది. నెహ్రూ గారు అనుకున్నాడు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సక్సెస్ అని. మిక్స్డ్ ఎకానమీ అని పేరు పెట్టాడు. వరల్డ్ అంతా కూడా ఫాలో అయింది అది. మిక్స్డ్ ఎకానమీ అంటే మొత్తం ఆడి చేతిలో ఉండక్కర్లేదు, మొత్తం వీడి చేతిలో ఉండక్కర్లేదు.
రాజమండ్రిలో ఒక ఇండస్ట్రీ, మంచి ఇండస్ట్రీ ఉంది. గోదావరి మీద బోట్లు జనం తెగొస్తున్నారు. గోదావరి బోట్లు నడపడానికి 4 పెద్దాళ్ళు వచ్చారు. ₹1,00,00,000 పెడతా ఉండి ఒక్క బోట్కి మేము తిప్పుతా ఉండని. వాళ్ళకి ఇవ్వండి పర్మిషన్. 4 బోట్లు వాళ్ళు తిప్పుతారు. ఇంకో 4 బోట్లు గవర్నమెంట్ బోట్లు దింపండి. దింపి గవర్నమెంట్ వాడికి చెప్పండి, వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుందో నీకు అంత రావాలి అని అనుకున్నాడు. కానీ గవర్నమెంట్ బోట్లో ఎక్కిన వాళ్ళంతా యూనియన్ పెట్టి మేము పని చేయమండి, మేము సాయంత్రం 5ంటికి క్లోజ్ చేస్తాం, పొద్దున 10ంటికి వస్తాం, రూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఫాలో అవ్వరు, వీళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే వీళ్ళ ఉద్యోగం అక్కడికి పోదు కాబట్టి. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు యాంగిల్లో ఆలోచిస్తే వాడు రైటు అని తప్ప. మీరే కదా నేను చెప్పారు పొద్దున 10ంటికి రావాలి, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోవాలని చెప్పారు కదా మీరు. సరిగ్గా నేను 7 స్తంభం దగ్గర ఉండగా 5 అయింది, నాకు ఎత్తుకొచ్చాను. ఇలా పడవలో వాళ్ళు ఏమవుతారా అంటే రూలే కదండి, మీరే చెప్పారు కదండి రూల్ ప్రకారం చేయాలని. రూల్ ప్రకారం మునిగిపోతే నాదేంటి బాధ్యత? అదే ప్రైవేట్ వాడు అయితే ఇప్పుడు జనం అన్నారు ఇంకో 2 షిఫ్ట్ అయ్యి అంటాడు, ఇంకో 2 ట్రిప్లు అయ్యి అంటాడు. మన దేశంలో ఏంటంటే ఒక పని చేయడానికి 100 మంది రెడీగా ఉంటారు. పని లేదు, పని చెప్పడానికి ₹10 వీడికి ఇస్తున్నామని తెలిస్తే పక్కవాడు నెమ్మదిగా వాడి ఫ్రెండే చెప్తాడు, ఎందుకని ₹5 చేస్తాను ఒకటి ₹10. ఎందుకంటే కాంపిటీషన్ ఏం చేస్తాం? పోవర్టీ ఆ లెవెల్లో ఉంది. ఇది ఏదో వీడి తప్ప వాడి తప్ప అని తేల్చినాం. క్యాపిటలిజం కరెక్టా, సోషలిజం కరెక్టా అని నేను అనుకోవడం నా వ్యక్తిగత అభిప్రాయం. నెహ్రూ గారు చెప్పింది మిక్స్డ్ ఎకానమీ అన్నది కరెక్ట్. మిక్స్డ్ ఎకానమీ అనేది ఇంప్లిమెంట్ చేసినంత కాలం, ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసినంత కాలం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత పని చేయించగలిగినటువంటి ప్రభుత్వాలు వచ్చినంత కాలం పని చేయించాలి. ఆ పని చేయించడానికి ఏం చేయాలనేది ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, ఏ రకంగా. ఇప్పుడు గవర్నమెంట్ వాటిలో ఇన్స్టిట్యూషన్స్లో మీ కాలేజీ విషయమే చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజీలు, పబ్లిక్ సెక్టర్ కాలేజెస్లో ఉన్న వాళ్ళ పిల్లలందరినీ ప్రైవేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు. ఏదో మన పేపర్లో చదివాను, ఒక స్టేట్లో డైరెక్ట్గా చెప్పారట, ఎవరైతే గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కనుక ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని. వాళ్ళు వచ్చి ఇక్కడ చేర్పించడం అనేది మొదలుపెట్టారు. అలాంటిది పెట్టారనుకోండి, వెంటనే యూనియన్, కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్, కాలేజీ టీచర్స్ యూనియన్ అందరూ కూడా తిరగబడి మా పిల్లలు ఎక్కడ చదివించుకోవాలో మా ఇష్టంగా నేను నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పి గొడవ చేసి వాళ్ళందరూ యాంటీ గవర్నమెంట్ అయిపోతారని ఒక భయం ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ఏంటి మార్గాలు, కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూనే ఉండాలి. డెఫినెట్గా మన దేశానికి సూట్ అయ్యేది మాత్రం క్యాపిటలిజం. ఎందుకంటే సోషలిజం అన్నది ఈ దేశంలో ఈ కులాల్లోనూ, ఈ మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ, భాషల్లోనూ, సంస్కృతుల్లోనూ, నాగరికతల్లోనూ ఇంత తేడాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావడం అనేది చాలా కష్టం. కాబట్టి మిక్స్డ్ ఎకానమీయే కరెక్ట్ ఈ దేశానికి. మిక్స్డ్ ఎకానమీ అంటే కాంపిటీషన్ బిట్వీన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. ఈ కాంపిటీషన్లో ప్రైవేట్ సెక్టర్ అనేది దానికి క్లియర్గా ప్రైవేట్ సెక్టర్ తోటి మీరు ఈ లెవెల్, ఇప్పుడు మీ గవర్నమెంట్ కాలేజీ ఉంది, నారాయణ స్కూల్ వాడు 10, 30, 40, 50 అని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఎలా వచ్చిందో 100 మంది స్టూడెంట్స్ చేరితే అక్కడ 5 ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో 50 మందికి ఫస్ట్ క్లాస్ రావాలి. 50 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చేలా టీచర్స్ వాళ్ళని పని చేయించాలి. మీరు చేయిస్తే మీకు ఈ జీతాలు అలాగా ఎవడు కదపలేడు. ఈ ఇన్సెంటివ్స్ ఉంటాయి, లేకపోతే ఉండవు. లేదు ఎవరన్నా ఒకటికి టీచర్కి ఒక క్లాస్ అప్ చెప్పిన తర్వాత ఆ టీచర్ బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తే వెంటనే అతన్ని ఆన్ పార్ విత్ రెగ్యులర్ వాళ్ళు ₹1,00,000 జీతం ఉంది ఆ జీతంలోకి మార్చేస్తాం. అంటే టీచర్లు బ్రైట్గా ఉన్న స్టూడెంట్ని పట్టుకుని వాడు ఇంటికి వెళ్ళి కూడా చెప్తారు. ఎందుకంటే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. వీడు కనుక ఫస్ట్ క్లాస్లో అయితే నాకు ₹28,000 ₹1,00,000 జీతం అవుతుంది. ఇలాంటి ఇన్సెంటివ్స్ ఏవో తీసుకుని మొత్తం ఎంటైర్ కంట్రీలో, మీ కాలేజీ విషయమే కాదు, కంట్రీలో తీసుకురావాలి. దానికి ఆలోచన చేయండి. ఇవాళ మీకు నేను విన్నది ఎంత బోర్ కొట్టిందో తెలియదు, కానీ నేను చెప్పింది నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా లెక్చరర్ గారు, మా చిన్నప్పుడు లెక్చరర్లు అందరూ గుర్తొచ్చారు. ఒక ఆయన ఉండేవాడు, ఆయన ధవలరాజు, ఆయన పేరు ధవలరాజు, తెలుసుగా, ధవలరాజు అని కామర్స్ లెక్చరర్. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చున్న నా పక్కన ఉన్నవాడిని శుద్ధమొక్కెట్టి కొట్టే, ఇక్కడి నుంచి కొట్టాడు. కొట్టే అసలు ఇంత దూరం ఎలా, ఇప్పుడు అనుకుంటున్నాను ఇంత దూరం ఎలా విసరగలిగాడు ఆయన. ఇక్కడి నుంచి కొట్టి వచ్చి కప్పంది అయింది ఇక్కడ అంత అలా. అప్పుడంటే ఇప్పుడంటే ఇప్పుడు అలా కొట్టాడంటే వెంటనే అందరం లేచిపోయి డౌన్ రండి రండి సినిమా పోదాం అని రివర్స్లో కొట్టే ప్రమాదం కూడా ఉంది. నాకు ఇప్పుడు ఇలా చదువుతా ఆఖరి మనిషినే చూస్తున్నాను, మనం అసలు అంత దూరం విసరగలమా? ఎంత కరెక్ట్గా కొట్టాడనమాట. అలా అప్పుడు ఏంటంటే అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజీ. రాజమండ్రిలో గవర్నమెంట్ కాలేజీ, చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు కాలేజీ. చదువుకోవాలంటే అది ఎక్కడో తాడేపల్లిగూడెం దగ్గర ఒక కాలేజీ ఉండేది, ఇక్కడ కాలేజీ ఉంది. ఇక్కడికి రావాల్సిందే, అన్ని పల్లెటూరు నుంచి జనం అందరూ ఇక్కడికి రావాల్సిందే. అప్పుడు ఇప్పుడు ఆ కూర్చున్న పాత మెమరీస్లోకి వెళ్ళి నేను మాత్రం మీతో మాట్లాడడం బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా నేను చెప్పేది ఒక్కటే చెప్తాను, లైఫ్
మీ అందరికీ కూడా లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ మొహాలు చూస్తుంటేనే బ్రైట్నెస్ అర్థమవుతుంది. డెఫినెట్గా మా తరం కన్నా మీ తరం చాలా గొప్పది. కొంచెం ఈ టైంలో, ఈ టీనేజ్లోంచి బయటకు వచ్చే టైంలోనే వివిధ ఆకర్షణలు లాగుతుంటాయి. అది నేనైనా మీరైనా అందరైనా అంతే. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్, అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్, రకరకాల సినిమా చూడాలనో లేకపోతే నెట్లో రీల్స్ చూడాలనో అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవే, ఇందులో ఏది తప్పేం లేదు. కానీ దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకుని మీ లైఫ్ గోల్ పెట్టుకోండి. ఎందుకంటే టఫ్, కొంచెం 4-5 ఏళ్ళు కష్టపడ్డారా అక్కడి నుంచి ఇంకా కష్టం అలవాటు అయిపోతుంది, లైఫ్ చాలా బాగుంటుంది. లేకపోతే రిపెంటెన్స్ వస్తుంది. ఏంట్రా రోజున అనవసరంగా మనం టైం వేస్ట్ చేసాం, బోల్డంతా ఊరికే సరదాగా మాట్లాడుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసాం అనే రిపెంటెన్స్ రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటే తారక మంత్రం. ఏంటంటే టైం పెట్టుకుని మీ సిలబస్ని మాత్రం పూర్తిగా చదవండి. ఎగ్జామినేషన్లో అందరూ గోల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని గోల్ పెట్టుకోండి. మీ టీచర్ ఎవరైతే కొంచెం బాగా చెప్పే టీచర్లు కొందరు ఉంటారో వాళ్ళు బలైపోతారు, వాళ్ళని పట్టుకోండి. ఏది వచ్చినా సమస్య వచ్చి వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళైనా రెగ్యులర్ లెక్చర్ ఎవరైనా సరే వదిలిపెట్టకండి. ఎందుకంటే మీ సమస్యలు తీర్చడానికే వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. నెక్స్ట్ మీరు పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ సెక్టార్లో చదువుకుని వస్తున్నారు. మీరు ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు స్వార్థం, కేవలం వాళ్ళ కోసం వాళ్ళు చదువుకుంటారు. మీరు పబ్లిక్ కోసం చదవండి. మీ అభివృద్ధే ఈ దేశ అభివృద్ధి. థ్యాంక్ యూ. చదువు కెట్టు పడతా. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే మీరు ఏదైనా అడగాలి అనుకుంటే అడగచ్చు. ఒక 5 నిమిషాలు ఎవరైనా సరే. నీకు కూడా ట్రాన్స్లేట్ చేయాలైనా గట్టిగా చెప్పు. ఎవరన్నా మనం మాట్లాడేవారు ఎవరన్నా వాయిస్ కానీ గవర్స్ కానీ కూడా అక్కడ రెండు ప్లేస్ సారు పూర్వ విద్యార్థి అయితే మనం ప్రస్తుత విద్యార్థులు మన పూర్వ విద్యార్థులు అనుసరించిన మార్గాల్లో మనకు కూడా ఒక దారి ఉన్నది. ఆ దారిని మనం అనుసరించి మన భవిష్యత్తులో విజయాన్ని సాధించాలని కోరుకుంటాను. మనకి ఏ డౌట్ వచ్చినా పూర్వ విద్యార్థులు సలహాలు సూచనలు తీసుకొని మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా పెడితే బాగుంటుంది. ఇప్పుడు రాలేని వాళ్ళు కూడా యూట్యూబ్ లో చూసే అవకాశం ఉంటుంది సార్. అలా అయితే మా పొలిటికల్ సైన్స్ వారికి చాలా ధన్యవాదాలు. ఏర్పాటు చేశారు. ప్రస్తుత కార్యక్రమాన్ని ఉద్దేశించి అమ్మా ప్లీజ్ ఇవాళ నాన్న వచ్చారట.
చదివే వాళ్ళు ఏమో ఉన్నారు. నాకు వెటనరీ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. సొల్యూషన్ చెప్పండి సార్. ఇంట్రెస్ట్ లేని గ్రూప్ ఇంట్రెస్ట్ లేదు, వెటనరీ ఇంట్రెస్ట్ చేరిపోయింది, మానేస్తుంది. అందులో పోతే పోతుంది 1 year. ఇంట్రెస్ట్ లేదు ఎందుకు చదవటం? 3 Idiots సినిమా చూసా చూడదు. దీని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టే చెయ్యి. 1 year పోతే పోయింది, ఏం పర్వాలేదు. 1 yearలో పంపలు పుట్టిపోతుంది. అందులో వెటర్నరీ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా గ్రేట్. ఇమీడియట్ గా వెటర్నరీ జాయిన్ అయిపోయింది. పవిత్ర పేరు కూడా పెట్టుబడిదారీ మరియు సామ్యవాద విధానాలు అనే అంశం మీద సార్ గారు మాట్లాడుతూ మనందరం ఈ దేశానికి ఉపయోగపడాలి, మనం పబ్లిక్ రిలేటెడ్ కాలేజీలో చదువుతున్నాం, ఈ పబ్లిక్ ఉపయోగపడే విధంగా మీరు తయారవ్వాలి అనే ఉద్దేశంతో సార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చక్కగా శ్రీకారం చుట్టి పూర్వ విద్యార్థుల సంఘం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి. పూర్వ విద్యార్థులతోనే ప్రస్తుత విద్యార్థులని దిశానిర్దేశం చేయండి అనే సంకల్పాన్ని చక్కగా చుట్టినటువంటి నేటి పుట్టినరోజు జరుపుకుంటున్న మన కళాశాలాధిపతి రామచంద్రరావు గారు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. ఆల్యూమిని లెక్చర్ సిరీస్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్యూమిని అసోసియేషన్ వారికి ధన్యవాదాలు చెప్తూ, మొదటి అడుగే ఒక ఉత్తమ అడుగుగా కావాలని ప్రైమ్ మినిస్టర్కే ప్రాంప్టింగ్ చెప్పినటువంటి ఒక లెజెండ్ అని చెప్తా నేను. ఆయన మాన్యశ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మొదటి అడుగుగా భావించి ఈ ఆల్యూమిని లెక్చర్ సిరీస్ కి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను మా కమిషనర్ గారికి కూడా ఈ విషయం గురించి నేను 169 కళాశాలల ప్రిన్సిపల్ గారి గ్రూప్ లో నేను పెట్టినప్పుడు కూడా నేను 2 ముక్కలు పెట్టాను. మొదటిది ఏంటంటే, ఫస్ట్ది టు క్రియేట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే జీవితాంతం చదువుకోవడం అనేది ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి ఒక అంశం. మీరు ఏ వయసులో అయినా చూడండి, ఒక బుక్ చదవండి, మీకు దానివల్ల వచ్చే ఆనందం కొనలేనిది. సో కాబట్టి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్. అది రెండోది ఏంటంటే ఎన్రిచింగ్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్. అకాడమిక్ ఎన్వైరన్మెంట్ ని ఎన్రిచ్ చేయటం అంటే, అకాడమిక్ గా మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే ఉన్నత స్థానాన్ని పొందిన మహానుభావుల మాటలు మీరు వినాలి. అది సెకండ్ పాయింట్ పెట్టాను. మూడో పాయింట్ ఏమిటంటే, సో బిల్డింగ్ కనెక్షన్స్ విత్ ద ఆల్యూమిని. సో కనెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నవేడేస్ ఇదే లేదు, సార్ కూడా చెప్పే ఉంటారు. ఈ కనెక్షన్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి మనకి. అంటే మనిషికి దూరం పెరిగిపోతుంది ఏదో చిన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల. ఈ కనెక్షన్స్ మనం పెంచాలి. ఇప్పుడు మీరందరూ రేపొద్దున ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు చెప్పుకుంటారు, మీ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారని ఎంపీ గారు చేసి మినిస్టర్ గా చేసిన ఆయన మాకు వచ్చి పాఠం చెప్పారు అనేది ఒక విలువైన జ్ఞాపకం నా దృష్టిలో. నేను లాస్ట్ గా ఒక మొక్క చెప్పి దీంట్లో వదిలేస్తున్నా. అనుభవం అంటే ఏమిటి అని ఎవరినో ఒక ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అనుభవం అంటే అమ్మ మాట కన్నా తీయనిది, 2 ఆవకాయ కన్నా ఘాటైనది అన్నాడు. చూడండి ఆ రెండిట్లో ఎంత అర్థం ఉందో. అనుభవం మీద వచ్చేటటువంటి నేర్పరితనం కానీ, అనుభవం మీద నుంచి వచ్చేటటువంటి ఆ నడవడికి కానీ దానికి తిరుగుండదు, అంత విజయం వైపే. సో కాబట్టి ఇంత అనుభవశాలు మన కళాశాలకు వచ్చి మొదటి అడుగుగా శ్రీకారం చుట్టి ఆల్యూమిని లెక్చర్ సిరీస్ ని ప్రారంభించిన అరుణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ప్రిన్సిపల్ గా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ ఇలాంటి మహానుభావుల చరిత్ర చదవాలి, చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి. మీరు ఎందుకు ఆయన అలాంటి పొజిషన్ మనం వెళ్ళకూడదు అనేటువంటి ఒక బీజం మీ మనసులో నాటాలి. ఇంతమందిలో కాకపోయినా కొంతమందిలో అయినా రాజకీయాలంటే ఒక రకమైనటువంటి అసంతృప్తి, అదేదో మనకి కాని
లేదులే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కాదు. సో ఆయన రాజకీయవేత్తగా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్నో దిశానిర్దేశాలు చేసి రాజ్యాంగ పరంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ పరంగా కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా ఒక అనుభవమైనటువంటి ఒక పొలిటీషియన్ తో మాట్లాడాలంటే అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ కి వినపడే ఒకే ఒక మాట అరుణ్ కుమార్ గారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అనుభవం. అందరి చీఫ్ మినిస్టర్ నాకు తెలిసి ఒక 700 చీఫ్ మినిస్టర్లు చూస్తుంటారు ఆయన. సో వాళ్ళతో పనిచేసిన అనుభవం ఆయనకుంది. సో కాబట్టి ఎలాంటి దిశానిర్దేశం అయినా చేయగలరు. సో కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి ఆలుమిని ప్రెసిడెంట్ మా ముల్లా మాధవ్ గారికి, అలాగే సెక్రటరీ సుధాకర్ గారికి, భార్గవ్కి, అలాగే మా శివకి, విజయలక్ష్మి గారికి, తర్వాత ఆనంద్, శివాజీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు. శివాజీ కంఠంతో చదవండి. అయ్యో థ్యాంక్ యూ. నల్లటి బోర్డుపై రాసే తెల్లటి రాతలే మన తలరాతలు మారుస్తాయని నమ్మిన వ్యక్తివారు. 4 గోడల మధ్య నిన్ను కూర్చోబెట్టిన తరగతి గదులే నీ ఎదుగుదలలోని అన్ని అడ్డుగోడల్ని బద్దలు కొడతాయని చూపించిన వ్యక్తివారు. నువ్వు ఏ రంగంలో ఎదగాలనుకున్నా నువ్వు దిద్దిన తొలి అక్షరాలే నిన్ను తుది వరకు తీర్చిదిద్దుతాయని నమ్మి నడిచిన వ్యక్తివారు. శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది వారి పేరు. తెలుగు రాజకీయ రంగంలో ఆ పేరు తెలియని వారు లేనే లేరు. నిర్మోహమాటం వారి విలక్షణ వ్యక్తిత్వానికి ఉన్న మరో పేరు. విద్యార్థిగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, పార్లమెంటు మెంబర్గా, సమకాలీన రాజకీయ విశ్లేషకుడిగా ఆయన శైలే వేరు. వాగ్దేవి కరుణ ఆ కంఠ వాగ్దాటిని మారుమోగించింది తెలుగునాట. రాజ్యాంగం గతి తప్పితే ఆ అనర్గల గలం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ప్రతి చోట. కాలే కడుపులున్న దేశాన్ని పాలించడానికి కార్ల మార్క్స్ తెలియాలనుకోవడం కాదు ప్రగతి. కాగల కార్యమేదో కాస్త నిజాయితీగా ఆలోచిస్తే చాలనేది ఆయనకు తెలిసిన రాజనీతి. పదవుల కోసం కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే రాజకీయాలు చేశారు ఆయన. నిలవల కోసం కాకుండా నైతిక విలువల కోసమే అడుగులు వేశారు ఆయన. ఈ చారిత్రక కళాశాల నుంచి ఉన్నత విద్యలో పట్టాలు పొంది ఎన్నో మహోన్నత ఘట్టాలు చేరి ఈ కళాశాల ఖ్యాతిని మరింత పెంచి ఈరోజు ఈ కళాశాల విద్యార్థులకు పెట్టుబడిదారి మరియు సామ్యవాద విధానాలు అనే అంశంపై పూర్వ విద్యార్థోపన్యాసం అందించిన మా ఘన పూర్వ విద్యార్థి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ డాక్టర్ రామచంద్ర ఆర్కే, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం, ముల్ల మాధవ్, అధ్యక్షులు, పూర్వ విద్యార్థుల సంఘం మరియు కార్యనిర్వాహకవర్గం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం. థ్యాంక్ గణేష్ మాట్లాడిన దాంట్లో అన్న పోలికి కనబడిన సిగ్నిఫికెన్స్ 52 ఇంకా నేను ఇందాక చెప్పాను 52 అంక సరిగ్గా నేను ఈ క్లాస్ రూమ్ లో కూర్చుని 52